రాష్ట్రపతి భవన్లో అతి సుందరమైన అమృత్ ఉద్యాన్ ప్రజల సందర్శనం కోసం త్వరలో తెరుచుకోనుంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు ఈ ఉద్యానవనం ప్రజలు సందర్శించుకోవచ్చు. అయితే అమృత్ ఉద్యాన్ చూడాలనుకునే వారు ముందుగా రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందమైన ఉద్యానవనాలు సందర్శించాలనుకునే వారికి రాష్ట్రపతి భవన్ వర్గాలు శుభవార్త చెప్పాయి. రాష్ట్రపతి భవన్లో కొలువుదీరిన అమృత్ ఉద్యాన్లో ప్రజలు సందర్శన కోసం త్వరలో తెరవనున్నారు. ప్రజలకు ఫిబ్రవరి 3 నుండి 31 వరకు ఈ ఉద్యానవనాన్ని ప్రజలు సందర్శించుకునే అవకాశాన్ని రాష్ట్రపతి భవన్ కల్పించింది. కాగా అమృత్ ఉద్యాన్లో ప్రవేశానికి కొన్ని నిబంధనలు పాటించాలని రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి భవన్కు సమీపాన ఉండే గేట్ నంబర్ 35 ద్వారా ప్రజలకు అవకాశం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. కాగా సోమవారం అమృత ఉద్యాన్ను మూసివేస్తారు. ఆ రోజు ఉద్యానవన నిర్వహణ చేపడతారు. మార్చి 4వ తేదీ హోలీ కావడంతో ఆ రోజు కూడా అమృత ఉద్యాన్ను మూసివేస్తారు. ఇదిలా ఉంటే అమృత ఉద్యాన్ను చూడాలనుకునే వారు ముందుగా రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 35వ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాక ఆఫ్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం సందర్శకులకు కల్పించారు. ఇదిలా ఉంటే ప్రజల సౌకర్యం కోసం సమీప మెట్రో స్టేషన్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు బస్సు సౌకర్యం కల్పిస్తారు. కాగా అమృత్ ఉద్యాన్లో దేశవ్యాప్తంగా ఫేమస్. ఇందులో రకరకాల పువ్వులుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే అమృత ఉద్యాన్ ఒక సరికొత్త ప్రపంచం. అమృత ఉద్యాన్ను సందర్శించాలనుకునే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఏది ఏమైనా అమృత ఉద్యాన్లో కాసేపు గడిపితే చాలు మనస్సు దుదిపింజలా మారిపోవడం ఖాయం.